ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. చదవబడినటువంటి వాక్యం నిమిత్తము దేవుడు నీతో నాతో మనందరితో ఈ లైవ్ చూస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడబోతా ఉన్నాడు. మీ హృదయాలను సిద్ధపరచుకున్నట్లయితే, మీ మనస్సులను దేవుని వైపుకు మరి ఎత్తిపట్టినట్లయితే దేవుడు నీతోనే నాతోనే మనందరితో తన వాక్కును, దివ్య వాక్కును, శక్తి కలిగిన మాటను, జీవముతో నింపే మాటను, స్వస్థతతో కూడే మాటను మన మధ్యలో విడుదల కాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా, మా మధ్యలో మీరు కదలండి. నీ మాటను అయ్యా, శక్తి కలిగినది, జీవము కలిగినది సత్యవాక్కును మా మధ్యలోనికి విడుదల చేయండి. ప్రతి వ్యతిరేకతను, చీకటి శక్తులను, అంధకార శక్తులను నీ మాటకు, నీ సన్నిధికి వ్యతిరేకంగా క్రియ చేయాలని చూస్తున్న దుష్టుడి క్రియలన్నిటినీ యేసు నామములో లయమైపోవునుగాక. అయ్యా, నీ మాటతో మమ్మల్ని దర్శించి నీ బలమైన అభిషేకముతో ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను చెప్తున్న వర్తమానాలు ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళాక పునరావృతం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ వర్తమానాలు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టేటటువంటి దైవికంగా ఉండే జీవము కలిగిన వర్తమానాలు గనక మిమ్మల్ని మీరు పురికొల్పుకోవడానికి, వాక్యములో విశ్వాసములో బలపడడానికి మరి వర్తమానాలు మన మధ్యలోనికి రాబోతున్నాయి గనక ఒక్కసారి మరి లాస్ట్ వీక్ చెప్పినట్టు ఇరుకులో నుండి మనము ఏం చేయాలట? ప్రవేశించాలి. ప్రార్థనతో, లోబడే దాన్ని బట్టి, తర్వాత దేవుణ్ణి ఆశ్రయించడము, లాస్ట్ది ఏంటిది? స్తుతించే. ఎవరు చెప్పారు? ఈ 4 అనుభవాలు మనం ప్రవేశించాలి. ఇరుకులో ప్రవేశించినప్పుడు ఇవి మన జీవితంలో ఈ యొక్క లక్షణాలను మనం కలిగి ఉండాలని నేను చెప్పాను. సో ఈరోజు కూడా వర్తమానము దేవుని వాక్యానుసారంగా దేవుని విశ్వాసాన్ని మిమ్మల్ని పురికొల్పేటట్టుగా నేను దేవుని వర్తమానాన్ని తీసుకొని వచ్చాను. ఇశ్రాయేల్ గ్రంథంలో నుండి, ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో నుండి మోషే నడిపించినటువంటి మోషే నాయకుడు తన జీవితంలో అనుభవపూర్వకంగానటువంటి మరి 100వ కీర్తన ఎవరు రాశారో చెప్తారా? చూడకుండా చెప్పాలి. 100వ కీర్తన ఎవరు రాశారో చెప్తారా? దావీదు. దావీదు అన్న వాళ్ళ చేతులు చూపిస్తారా? దావీదు అన్న వాళ్ళ చేతులు ఒక్కరే చూడొద్దు, ఆడ ఎవ్వరి పేరు రాయలబడలేదు. దావీదు అన్న వాళ్ళ చేతులు చూపిస్తారా? ఒకసారి మీ చేతులను చూపిస్తారా? 90వ కీర్తన నుంచి 100వ కీర్తన వరకు మోషే రాసినటువంటి కీర్తనలు. ఇది చివరి 100 కీర్తన మోషే కీర్తన గనక మోషే రాసినటువంటి కీర్తన 2వ వచనంలో మనం చదువుకున్నాము. ఏమనుందంటే, మరొక్కసారి చదవండి సిస్టర్, మరొక్కసారి చదివి వాక్య భాగంలోనికి వెళ్దాము. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆమేన్. పైన వచనం సెలవిస్తుంది, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. ఈ మాటను మోషే ఇశ్రాయేల్ ప్రజలకి జనాంగంగా, దేవుని వాగ్దాన ప్రజలైనటువంటి ఆయన బిడ్డల్ని నడిపిస్తున్నప్పుడు ఇది కావ్య రూపకంలో, పద్య రూపకంలో ఉన్నటువంటి కీర్తన. ఆమేన్. కనుక మీరు ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. చాలు సిస్టర్, అక్కడ వరకు చాలు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మోషే సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇశ్రాయేలు దేవుని ప్రజలు, ఇశ్రాయేలు దేవుని యొక్క సంఘము, సియోను అన్నా, పర్వతం అన్నా, కొండ అన్నా, యెరూషలేము అన్నా, ఇవన్నీ కూడా దేవుని సంఘానికి సంబోధిస్తూ మాట్లాడినటువంటి మాటలు. ఇజ్రాయేలు అంటే దేవుని ప్రజలు, దేవుని సంఘము అని మరి మోషే సంబోధిస్తూ 100వ కీర్తనలో ఏమని రాశాడంటే, సంతోషముతో ఉత్సాహ గానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోష ఆనందము కలదని మరి కీర్తన 16వ అధ్యాయంలో రాయబడిన రీతిగా
దావీదు రాశాడు. దావీదుకున్న అనుభవం ఏంటంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోష ఆనందములు కలవని చెప్పిన దేవాది దేవుడు మోషే అంటున్నాడు, దేవుని సన్నిధికి మనం ఎలా రావాలని చెప్తున్నాడు? 100వ కీర్తనలో ఏమనుంది? సంతోషముతో యెహోవాను సేవించి ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి వెళ్ళాలట. మనం ఉత్సాహ గానము చేయొచ్చు అన్న సన్నిధికి వెళ్ళే భాగ్యము. ఆమేన్. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదంటే నువ్వు సంతోషముతో దేవుని సన్నిధికి వెళ్ళే భాగ్యమునిచ్చిండు. ఆమేన్. దినమంతా మనకు కష్టాలు ఉంటాయి, దినమంతా మనకు నిరుత్సాహం ఉంటుంది, రోజులన్నీ మనకు పోరాటాలతో కూడిన రోజులు గడుస్తూ ఉంటాయి, లేమితో, వేదనతో, కన్నీరుతో. కానీ దేవుని దినం వచ్చేసరికి ఇశ్రాయేలు సంగమా నీ భాగ్యం ఎంత గొప్పది తెలుసా? ఉత్సాహగానము చేయొచ్చు. ఆమేన్. దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టేటప్పుడంట 6 దినాలు దేవుడు మనకు 6 దినాలు మనల్ని మనం బ్రతకడానికి, మన పోషణను, మనకున్న కష్టాలు, మనకున్న బాధలు మనం అనుభవిస్తూనే మనం వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి నిరుత్సాహము, ఒక్కొక్కసారి మనకు దుఃఖము, ఒక్కొక్కసారి వేదన, ఒక్కొక్కసారి అవిశ్వాసం కూడా ఎదురవుతుంది. అయినప్పటికీ 7వ దినము రాగానే, పరిశుద్ధ దినము రాగానే, దేవుని దినము రాగానే దేవుడు మాట్లాడుతున్నాడు మోషే ద్వారా. ఏమనంటే ఉత్సాహగానము చేయొచ్చు అనే సన్నిధికి, ఆయన సన్నిధికి వెళ్ళే భాగ్యం అంట ఎంతో గొప్పదట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపని దినము నీకు మిగతా 6 దినాలు ఉంటాయి చూడండి. ఈ దినము దేవుని సన్నిధిలో గడపకపోతే సోమవారం నుంచి ఆదివారం వరకు సాడెస్ట్ దినాలు ఉంటాయి. ఇది నిజం. ఇది దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఎవరు రాస్తారో తెలుసా? ఎవరు? నాకోరావు రాశారు. ఇంకా ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో. మనము ఒక్క దినము గడిపితే 1000 దినాలలో ఏ అశుభాలు జరుగుతాయో, ఏ నష్టాలు జరుగుతాయో, ఏమి కష్టాలు జరుగుతాయో, ఏ యాక్సిడెంట్లు ఉంటాయో. అందుకే మోషే అంటున్నాడు, దేవుని సన్నిధిని, దేవుని దినాన్ని మనం నిర్లక్ష్యపరచకుండా ఆ దినములో నువ్వు గడుపుతున్నప్పుడు ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదంటే ఆ దినము దేవుని సన్నిధిలో గడిపిన దినాన్ని, ఆ దేవుని సన్నిధిలో వచ్చిన పాదాన్ని నువ్వు 6 దినాలు ఎక్కడ పాదం పెడితే అక్కడ నష్టం ఉంటే దేవుడు దాని నష్టపాలు కాకుండా దేవుడు దీవిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో నీ ముఖము కనబడాలి, దేవుని సన్నిధిలో నీ పాదం కనబడుతున్నంట. ఈ 6 దినాలు సాతానుడు కాచుకొని ఉంటాడు. నేను మొన్న శుక్రవారం చెప్పాను, ఏమని? సాతాను కడుపు ఖాళీగా ఉంది, నీ సంపదను, నీ ఆనందాన్ని, నీ యొక్క ఏమంటారు సమాధానాన్ని అది మింగేయాలని, దాని కడుపు నింపుకోవాలని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటుందట. ఈ 6 దినాలలో నువ్వు నష్టాన్ని చూడకుండా, దుఃఖాన్ని చూడకుండా, వేదనను చూడకుండా, బాధను నువ్వు చూడకుండా, ఒకవేళ వచ్చినా అధిగమించే శక్తి దేవుని సన్నిధిలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే పక్కనున్న వారిని, మనల్ని మనం చూసుకుంటే ఏం చెప్పాలో తెలుసా? దేవుని సన్నిధిలో నీ ముఖము కనబడాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో నీ పాదము కనబడాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పించుకొని కనబడినప్పుడు నీ భాగ్యం ఎంతో గొప్పదట. మనం సంపాదిస్తే గొప్పది అనుకుంటాం, సంపాదిస్తే భాగ్యం అనుకుంటాం, సంపాదిస్తే ఏవైనా కష్టాజీతం ఎంత గొప్పదో, ఎంత భాగ్యమో, డబ్బులు ఎంత విలువైనయో దానికంటే దేవుని సన్నిధి చాలా విలువైందని మాట్లాడుతున్నాడు. మనం సంపాదించే సంపాదన ఒక్క క్షణములో సాతానుడు గాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అనుభవించకుండా ఏదో ఒక చిన్న పెట్టేస్తే చాలు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు గడిపిన ఆ దిన భాగ్యాన్ని, ఆ దేవునితో ఆనందించే భాగ్యాన్ని, దేవునితో మరి ఉత్సాహంగా దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడంట ఇంక్లూడ్ చేసుకుంటాడట, కలుపుకుంటాడట. దేంట్లో తెలుసా? నీ సంపాదనలో కలుపుతాడట. నీకొచ్చే వేద నష్టాలలో కలిపి దానిని ఆశీర్వాదంగా మారుస్తాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాక, ఆయన ప్రాణం పెట్టాక
సంఘము స్థిరపరచబడింది, సంఘము ఏర్పరచబడింది. అప్పుడు సంఘము లేదు. వాళ్ళు ఎక్కడ ఊడుకొని ఎక్కడ మాట్లాడుతుంటే దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించినప్పుడే అదే వారికి సంఘముగా మార్చబడింది దేవుని బిడ్డల. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారము, కృపాకాలము ప్రకారం, యేసుక్రీస్తు ఈ కాలానికి వచ్చిన ప్రకారం తను మళ్ళీ యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి మళ్ళీ సంఘం కొరకే రాబోతున్నాడు. గనుక ఈ సంఘం పట్ల మనం నిర్లక్ష్యము వహించద్దు. ఎక్కడెక్కడో ఏదేదో దేనికో సమయాలు ఇచ్చి సంఘానికి రాకుండా నష్టపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నువ్వు సంఘానికి వస్తే నీకు చాలా బెనిఫిట్లు ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నా. భాగ్యము, ఎక్కడ భాగ్యం అంట? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం గడిపేది చాలా భాగ్యం అంట. ఉత్సాహాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. రెండవది, నీకు ఆశీర్వాదాన్ని తెలియకుండానే నీ మీదికి నీ వెంబడి వచ్చేటట్టు చేస్తుంది. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగునుగాక. రెండవది, మొదటిది భాగ్యము, దేవుని సన్నిధిలో మనం కనబడుట, దేవుడు మనకిచ్చే భాగ్యాన్ని మనం పోడగొట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. రెండవది బాధ్యత. ఏంటిదట? బాధ్యత. భాగ్యము, బాధ్యత. భాగ్యమేమో దేవుని సన్నిధిలో గడపడము, దేవుణ్ణి ఆరాధించడము భాగ్యము. చూడండి, వ్యాధులు కలిగిన వారు, ఐసీలో ఉండే వాళ్ళు మందిరానికి వచ్చి ఆరాధించగలుగుతారా? వాళ్ళున్న బెడ్డే, వాళ్ళున్న ఐసీఏ సంఘంగా చేసుకోవాలి, అక్కడే మందిరం అనుకొని ఆరాధించుకోవాలి. కానీ మనకు అన్నీ ఉన్నాయి, సజీవ లెక్కలో ఉంచిండు, ఆయురారోగ్యాలు ఇచ్చిండు. కానీ ఎక్కడో మనం వెళ్ళిపోకుండా సజీవ సంఘముగా సమకూర్చబడి ఆరాధించే భాగ్యాన్ని మనకు దేవుడు దయచేసిండు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. రెండవది బాధ్యతగా మనం తీసుకోవాలి. ఏంటిది తీసుకోవాలట? బాధ్యతగా మనము తీసుకోవాలి. రెండవది బాధ్యత నీలో ఉండాలంటే భాగ్యాన్ని ఎవరైతే గుర్తెరుగుతారో భాగ్యాన్ని, అంటే విలువైన దానిని గుర్తెరుగుతారో బాధ్యతలోనికి నడిపించబడతారు. బైబిల్ సెలవిస్తుంది, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనము, సోమరి వెంటాడినను తన నోటికి రాదట, కానీ ఏం చేస్తేనంటే చురుకుగా ఉండుట, కంటిన్యూ చేయాలి, చురుకుగా ఉండుట. 12 సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఇక్కడ దావీదు, సొలొమోను వాళ్ళకున్న అనుభవాలు ఏమని చెప్తున్నారంటే, మోషే అంటున్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళేది, దేవుని మందిరంలో గడిపేది ఒక భాగ్యం అంటే రాకుండా ఉండడానికి సోమరితనం పనికొస్తుందంట. సోమరితనం ఈరోజు కాకపోయినా వచ్చే వారం పోస్ట్ పోన్ చేసుకుంటారు, డిలే చేసుకుంటారు. ఈ సోమరి అంటే ఎటువంటి సోమరి అంటే ఆయన ఆశీర్వాదాలు ఆయననే డిలే చేసుకుంటారు. కానీ చురుకుగా ఉండుట గొప్ప. అంటే రాబోతున్న ఆదివారానికి సిద్ధపడే వాళ్ళనే ఏమంటారు అనంటే భాగ్యవంతులు అంటారు. ఆమేన్. భాగ్యవంతులు ఏం చేస్తారమ్మా అంటే బాధ్యత కలిగి నడుచుకుంటారట. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు భాగ్యవంతులు ఏం చేస్తారట? బాధ్యత. ఏంటిది నీ బాధ్యత అనే దాన్ని నేను తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. భాగ్యవంతులు బాధ్యతలోనికి నడిపిస్తారు. కుటుంబము, భార్యాభర్తలు, కుటుంబము, తల్లిదండ్రులు, కుటుంబము, మన పెద్దలు, నడిపించే వాళ్ళు, నాయకులు ఎవరుంటారో ఒక బాధ్యతను తీసుకుంటారు. చూడండి, భర్త సంపాదించుకొని బాధ్యతగా డబ్బులు తెస్తే భార్య ఏం చేయాలి? కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని ఏ రకంగా? ఆహారం వండే విషయంలో, తర్వాత ఇంకోటి ఏంటిది, ఖర్చులు పెట్టే విషయము, ఖర్చులు తగ్గించే విషయం ఎవరిలో ఉందో తెలుసా? భర్త తెచ్చిస్తే చాలు, బాధ్యతగా అన్నీ కొనేసుకుందాం, పనికిమాలిని అన్నీ. బాధ్యతతో కుటుంబాన్ని కట్టుకోవాలట. భాగ్యము, నీ భర్త మంచి, నువ్వు ఆహారం వండి పెడుతుంటే మంచి బలము పొంది, ఆరోగ్యము పొంది, కష్టపడి ఉదయమంతా రోజంతా డ్యూటీ చేసి, నెలలంతా డ్యూటీ చేసి మంచి సంపాదన తెచ్చిస్తాడు. నువ్వేం చేయాలి? రెంట్ చూపించాలి, పాల రెంట్ చూపించాలి, పాల బిల్లు చూపించాలి, ఇంటి బిల్లు చూపించాలి, ఇంకేంటి కరెంటు బిల్లు చూపించాలి, ప్రొవిజన్ బిల్లు చూపించాలి, స్కూల్ బిల్లు చూపించాలి, అన్నీ పోగా నీ ఖర్చులు చూపించాలి. మనమేం చేస్తామో తెలుసా?
ఈరోజు పాలన పెళ్ళుందంట, పట్టుచీర కొనియి. పలానా వాళ్ళకి అప్పులున్నాయంట, ముందు మనం ఏమన్నా తిందాం, ఆ అప్పులు కట్టేయి. ఇలాంటి స్త్రీలు ఎక్కువైపోతున్నారు లోకంలో. బాధ్యత, స్త్రీలకు ఒక బాధ్యతనిచ్చిండు, పురుషులకు ఒక బాధ్యతనిచ్చిండు, పిల్లలకు ఒక బాధ్యత. ఏంది, మంచిగా పెడతా ఉంటే కార్టూన్ చూసుకుంటా చూసి 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 సోడబుడ్డి కళ్ళజోడు తెచ్చుకుంటారు. పోకిర్ మ్యాను, ఈ మ్యాన్లు, ఆ మ్యాన్లు చూస్తున్నాం. తిను, మంచి భోజనం పెడుతుంది. కొందరు టీవీ దగ్గర ఉండరు, కొందరు చదువులు ఉండరు, 24 గంటలు క్రికెటే క్రికెట్. పోని మళ్ళీ ఆయన ఏమన్నా ఎండ్లనన్నా పోతాడంటే అది కూడా లేదు. ఈ బాల్తో కొడితే వాని తల బగులుతుంది, వీని కిటికీ బగులుతుంది, వాది బగులుతుంది. మనం బాధ్యత, తల్లిదండ్రులు నీకు ఎందుకు చదివిపిస్తున్నారు? మంచి మార్కులు తేవాలి. నీ తల్లి యొక్క పద్ధతిని, ఆమె కష్టపడుతున్న విధానమును, నా తల్లి ఎంత కష్టపడి నన్ను చదివిపిస్తుంది, ఆమెకు తగిన కుమారుడిగా కుమార్తెగా నేను ఉండాలని చదవాలి. నువ్వు చదువుతుంటే నీ తల్లి నీకు ఎంతైనా పెట్టడానికి ఇష్టపడుతుంది. బాధ్యత కలిగిన పిల్లలు ఉండాలి, బాధ్యత కలిగిన భర్త ఉండాలి, బాధ్యత కలిగిన భార్య ఉండాలి. డ్యూటీలో కూడా అధికారుల కింద పనివారు బాధ్యతతో పని చేయాలి. పని చేయకపోతే జీతం ఇచ్చినట్టుగా ఇస్తారు, మళ్ళీ ఏం చేస్తారు, తీసేస్తారు పనిలో నుండి. ప్రైవేట్ వాళ్ళైతే మరి బాధ్యత కలిగిన ఎంప్లాయీలు, గవర్నమెంట్ వాళ్ళైతే బాధ్యతతో నీకు ఇచ్చిన పనిని నువ్వు చాకచక్యంగా చేసినవనుకో పిల్లలు భాగ్యవంతులు అయిపోతారట. ఆమేన్, హల్లెలూయా. ఇది లోక సంబంధంగా బాధ్యత కలిగితేనే ఇన్ని మార్పులు కనబడుతున్నాయి కదా. మంచి బెనిఫిట్లు ఉన్నాయా లేదా? కానీ నేను ఆత్మ సంబంధంగా చెప్పాలనుకున్న బాధ్యత ఏంటంటే, దేవుని సన్నిధిలోనికి మనము భాగ్యము ఆరాధించేది, సేవించేది, ఆయనను గణపరిచేది, ఆయన మందిరంలోనికి వచ్చి కూడుకోవడము, మనకిచ్చిన భాగ్యాన్ని మనం పోగొట్టుకోవద్దు. ఆమేన్. ఈ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా మనం ముందుకు వెళ్ళాలంటే చురుకుగా ఉండాలట. ఆమేన్. దేంట్లో మనం చురుకుగా ఉండాలి అని అంటే ప్రార్థనలో బాధ్యత కలిగి జీవించాలి. ఆమేన్. చూడండి, మొదటి యాకోబుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం సిస్టర్. 5వ అధ్యాయము మీరు 17వ వచనం. యాకోబుకు మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హల్లెలూయా. దాని పై వచనం ఒకసారి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమునదై బలము కలిగినదై. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఆమేన్. దేవి నామానికి మై. ఈయన ఏలియా ఎవరు? ఒక ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయనకొక బాధ్యతనిచ్చాడు దేవుడు. ఆమేన్. ఏమన్నా 3.5 సంవత్సరాలు నువ్వు వర్షము రావద్దు అని ప్రార్థన చేస్తూనే ఉండు. నువ్వు చేసినప్పుడే మళ్ళీ నేను ఇస్తా. ఎప్పుడు వర్షం రావాలి అని చేసినప్పుడే నేను వర్షం ఇస్తా. రాకుండా చేయమన్నాడు, వచ్చేటట్టు చెయ్యమని కూడా దేవుడే ఆజ్ఞాపించాడు. 3.5 సంవత్సరాలు వర్షము రాకుండా ఆయన బాధ్యత కలిగి చేశాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏందనంటే, ఏలియా మన వంటి ఎలాంటి స్వభావము కలిగిన వ్యక్తి అంటే మనుష్యుడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటిదంటే, నీ వలే నా వలే ఆహారమును తీసుకునే వ్యక్తి, నీళ్లు త్రాగే వ్యక్తి. నెంబర్ 3, నీకు నాకున్న రక్త మాంసాలు ఉన్నాయి ఆయనకి. ఏ దేవదూత శరీరము లేదు, దేవదూతల భోజనము భుజించట్లేదు. ఆయన ఏదో ఈరోజు కళ్ళు మూసి ఇంకెక్కడో తేలిపోయేటువంటి ఆ దేవదూతల అనుభవాలతో వెళ్ళినటువంటి రక్త మాంసాలు కలిగినటువంటి ఏలియా ఆహారము, భోజనము, పానీయము, నీళ్లు త్రాగే ఏలియా ఆయన అంటా ఉన్నాడు, ఏమనో తెలుసా, బాధ్యత కలిగిన ఏలియాట. మన వంటి అంటే మనం బాధ్యతతో ఉంటామా? కుటుంబంలో బాధ్యత లేని స్త్రీలు ఆమెనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బాధ్యత లేని పురుషులు ఒకసారి హల్లెలూయా చెప్పండి. బాధ్యత కలిగిన ఒక పురుషుడు, ఒక స్త్రీ, పిల్లలు ఉంటుంటే దేవుని వాక్యము ఏలియా ద్వారా, నేను మీ వంటి స్వభావము, నేను బాధ్యత కలిగిన మనుషుణ్ణి. ఆమేన్. ఎటువంటి బాధ్యత? భాగ్యమును పొందుకునే భాగ్యం. ఏంటిది? చురుకుగా ఉండుట,
ఎంత చురుకుగా ప్రార్థన చేస్తున్నాడంటే, అమ్మ మీకు ఎన్ని రొట్టెలు ఇస్తే కడుపు నిండుతుంది. కానీ ఏలియా కాకోలము చేత పోషించబడ్డాడు. ఒక్క రొట్టె ముక్కనంట ఒక కడుపు నిండింది ఆయనకి. మనం కడుపు నిండా అన్నం లేకపోతే నిద్ర రాదు. మన వంటి స్వభావం అంట బాధ్యతతో కలిగిన ఇంట్లో పనులు బాధ్యత చేస్తాం, కానీ దేవుని పనులు బాధ్యతతో చెయ్యము. ఈరోజు దేవుడు సంఘానికి నీకు నాకు నేర్పి బాధ్యతతో ప్రార్థన చెయ్యాలి. నీ కుటుంబ ప్రార్థన ఉండాలి, నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఇంకొక ప్రార్థన కూడా చూపిస్తా, ఉపవాస ప్రార్థన. బాధ్యతతో చేయండి. బాధ్యత కలిగిన వాళ్ళని దేవుడు హెచ్చిస్తానంటుండు. ఆమేన్. బాధ్యత కలిగిన వారి ఇంటిలో బాధలు ఉండయట. ఇంత చిన్నగా చెప్తారు చూడండి. బాధ్యత కలిగిన ఇంటిలో బాధలుండవు, నష్టాలుండవు, వేదన ఉండదు. ఒకవేళ ఉన్న వాటిని జయించే శక్తిని దేవుడు ఇయ్యబోతుండు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటిదట? శక్తిని దేవుడియ్య. బాధ్యతతో చెయ్యాలండి. మనం బాధ్యతను విస్మరిస్తే మనకు నష్టం జరుగుతుంది. మనం అనుభవించాల్సింది అనుభవించలేం, ఇతరులు అనుభవిస్తారు. ఇతరులు అనుభవిస్తుంటే నీకు బాధ అవుతుంది, నీకు నొప్పి అవుతుంది. బైబిల్లో ఇంకొక వ్యక్తిని చూపించి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్న దేవుని బాధ్యతను నువ్వు ధిక్కరిస్తే, బాధ్యతను కరెక్ట్గా యేసుక్రీస్తు శిలువ మీదకి ఎక్కినప్పుడు ఆయన ప్రాణత్యాగము వేయబడుతున్న, ఆయన శిలువ మీద ప్రాణాలు పోతున్నప్పుడు తన తల్లి గురించి బాధ్యత వహించి ఎవరికి అప్పగించాడు? అవును, యోహానికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? పేతురు లేడా? యోహానికే ఎందుకు తల్లిని బాధ్యతగా అప్పగించాడు? ఇప్పుడు నా టాపిక్ కాదు, మిమ్మల్ని బట్టి వచ్చింది. ఎందుకు వచ్చింది? యోహానికి ఎందుకు? 12 మంది శిష్యులు ఉన్నారు. పోని 12 మందిలో పేతురుకి ఇవ్వలే, యాకోబుకి ఇవ్వలే, యోహానికే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? శిష్యులంతా ఉన్నారు కానీ జనాలల్లో ఉండిపోయారు. యోహాన్ ఒక్కడే సిలువ దగ్గర ఉన్నాడు. చప్పట్లు కొట్టి యోహానికి ఎందుకు అప్పగించాడంటే, ఆల్రెడీ పేతురు ఏం చేసిండమ్మా? 3 సార్లు బొంకనని చెప్పేసి ఆడబోయి పశ్చాత్తాపడుతూ ఆడబోయి ఏడ్చుకుంటా కూర్చొని వచ్చి ఆ జనాలల్లా యేసు ప్రభుని ఏం చేస్తుండారు? మీరు యోహాను సువార్త చదవండి. అప్పుడు చాలా చక్కటి మాట చెప్పాడు, ప్రభువా నేను దీవించబడ్డాను. ఎందుకంటే అంతమంది శిష్యులున్నా యోహానుకు ఆయన ఒక్కడే ఆడ ఉన్నాడు. నువ్వు ఒక్కడివే నా దగ్గర ఉన్నావు, నువ్వు నమ్మకమైన వాడివిగా, నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తివని తన తల్లిని అప్పగించాడు. బాధ్యత కలిగిన వాళ్ళకే దేవుడు ఆశీర్వాదాలు అప్పగిస్తాడు, బాధ్యతలను అప్పగిస్తాడు, పనులు అప్పగిస్తాడు. ఆమేన్. అయితే ఏలియా మన వంటి బాధ్యత కలిగినటువంటి ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడదు అంటే పడలేదు, మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం పడిందంట. కానీ బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తన బాధ్యతను ధిక్కరించబడినట్లుగా రాయబడలేదు, కానీ నేను దానిని తీసుకొని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి అహరోను వాళ్ళ అక్కగారు చనిపోయారు. మిరియాము చనిపోతే పాతిపెట్ట సమాధి కార్యక్రమం జరిగాక ఆ బాధలో ఆ దుఃఖములో ఇశ్రాయేలు ప్రజలు ఏమడిగారో తెలుసా? నీళ్ళు అడిగారు. నీళ్ళు అడిగినప్పుడు మా సహోదరులు మా వాళ్ళు చనిపోయినట్టు మేము కూడా అక్కడ చనిపోతే అయిపోతుంది, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అది ఇదని మాట్లాడుతున్నప్పుడు మోషే అహరోనులు దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేసినట్టుగా ఉంది. వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు దేవుడితో మాట్లాడుతుంటే దేవుని మహిమ వారి మీదికి వచ్చి వారితో మాట్లాడుతుంది. నీవు బండను మాట్లాడు. ఫస్ట్ టైం కొట్టమన్నాడు, సెకండ్ టైము మాట్లాడు, నేను నీళ్ళు ఇస్తా అని చెప్పాడు. సంఖ్యాకాండం చూడండి, 20వ అధ్యాయం చూడండి. నేను చెప్పినటువంటి మాట 1 నుంచి 10 వచనాల వరకు రాయబడి ఉంటుంది. ఈ మాటను మీరు రాసుకోండి, నేను త్వరగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 1 నుంచి ఇంక నువ్వు ఎక్కడికి పోతున్నావు? అయిపోయింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల వరకు రాయబడినటువంటి 5 వచనాల వరకు రాయబడినటువంటి మాటల్లో మనకు అక్కడ మరి 12, 13 వచనాల వరకు రాయబడింది. కానీ మోషే చేసిన పని ఏంటిదో తెలుసా? బండతో మాట్లాడంటే ఎందుకు కొట్టాడు? విసికించారు. ఇజ్రాయేల్ ప్రజలు విసికించారు. నాకు నీళ్ళు ఇస్తావా ఇయ్యవా అని అన్నవాళ్ళు కింద అంటున్నారు. భోజనం గురించి కూడా మాట్లాడినట్టుగా రాయబడింది.
మాకు ఇక్కడ మరి మంచి భోజనము లేదు, మాకు ఇలా లేదు అలా లేదు, అంజురపు ద్రాక్షాలు లేవని మీరు 4-5 వచనాలు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది దేవుని బిడ్డ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మోషేను ఎంత విసిగిచ్చారో ఆ విసుగులో ఆయన ఆవేశాన్ని తెచ్చుకొని బాధ్యతను మర్చిపోయి దేవుడు చెప్పిన పనిని చేయాల్సిన బాధ్యత మర్చిపోయాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటిదో తెలుసా? సమస్యలు మనల్ని విసిగిచ్చినప్పుడు ఆవేశం మనకు వస్తుంది, కోపం మనకు వస్తుంది, నిరుత్సాహం మనకు వస్తుంది, వేదన మనకు వచ్చినప్పుడు బాధ్యత కలిగిన ప్రార్థనను మనం ఏం చేస్తాము? మర్చిపో. అందుకే మనము ఆత్మీయులకు ఆవేశం ఉండద్దు. ఆమేనండి. ఆత్మీయులకు ఏముండద్దు? ఆవేశం ఉండద్దు, కానీ ఆత్మలో ఆసక్తితో ప్రార్థన చేయడం ఉండాలి. ఆమేన్. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వ్యక్తి ఆసక్తితో, ఆత్మలో ఆసక్తితో ప్రార్థన చేశాడు. మోషే ఆయన సన్నిధికి సంతోషంగా వెళ్ళండి, అది గొప్ప భాగ్యం అని చెప్పిన మోషే ఆయన ఏమైపోయాడో తెలుసా? ఆవేశంలో, ఆత్మలో ఆవేశంలో కలిగి, ఆవేశంలో తొందరపడి ఆయన బాధ్యతను మర్చిపోయినట్టుగా మాట్లాడమంటే కొట్టినట్టుగా రాయబడింది. అందుకే దేవుడు ఆయన మాట చొప్పున ఆయన ఇవ్వాలనుకున్న ఆయన వాగ్దాన ప్రజలకి నీళ్ళనిచ్చి మోషేకి ఏం చేశాడో తెలుసా? నీవు కనాను వాగ్దాన భూమిలో నువ్వు అడుగే పెట్టవు. నేను చెప్పాలనుకున్న మాటే, మనకు విసుగు వస్తుంది పిల్లల ద్వారా, భర్త ద్వారా మనకు ఎదురవుతున్న ప్రతి పోరాటంలో విసుగు వస్తుంది. కానీ తొందరపడకండి, ఆవేశపడకండి. నీకొక బాధ్యత ఉంది, ప్రార్థన. ఆమేన్. ప్రార్థనతో నువ్వు ముందుకెళ్తే ఆ విసుగులు, ఆ ఆవేశము, ఆ తొందరపాటు నీకేవి ఎదురవుతున్నాయో అవి దేవుడు దూరపరుస్తానంటుండు. ఒకవేళ విసుగుతో ఆవేశముతో నువ్వు ప్రార్థన చేయడము ఆపివేస్తే బాధ్యతతో, నువ్వు మోషే అయితే వాగ్దాన భూమిలో అడుగుపెట్టలే. కానీ నేను అంటాను, నువ్వేది అడుగుతున్నావో అవి నీకు దూరం అవుతాయి. గుర్తుపెట్టుకోండి. దూరం కావాలా, మనకు దగ్గర కావాలా? పొందుకోవాలా, మనము పొందకుండా ఉండిపోవాలా? మనము పొందుకోవాలి. నెంబర్ 1 మనకు అవి దగ్గర కావాలి, అవి మనం అనుభవించాలి. ఆమేన్. బాధ్యతతో ఏం చేయాలట? ప్రార్థన చేయండి. విసిగిపోకండి. భర్త విసిగిస్తాడేమో, పిల్లలు విసిగిస్తారేమో, సమస్యలు వస్తున్నాయేమో, ఆవేశంలో నేను ఈరోజు ప్రార్థనే చేయను. ఎవరి మీద అలుగుతున్నావు? ఎవరి మీద అలుగుతావు? ఏ రోజు దైవ సేవకురాలిగా మిమ్మల్ని నేను పురికొల్పుతున్నాను. ఉపవాసం ఉండండి, ఉపేక్షించుకోండి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి. దేవుడు మీ మనవులను ఆలకించబోతుండు. మారలేని భర్తలు మారబోతున్నారు, మారలేని పిల్లలు మార్చబడబోతున్నారు. కఠిన పరిస్థితుల్లో దేవుని సమాధానము దిగబోతుంది. మనం ప్రార్థించుకుందాము, దేవుని వైపు చూద్దాము. మీ మనస్సులను తెరిచి, మీ హృదయాలను తెరిచి దేవునికి అప్పగించండి. ఈ వాక్య సందేశం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ నుండి చూస్తున్నావో, ఎక్కడ నుండి వింటున్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ ప్రార్థనకు నువ్వు ఏకీభవించు. నీ స్థితిలో, నీ గతిలో దేవుని శక్తి దిగబోతుంది, దేవుని హస్తము దిగబోతుంది. ఒకవేళ అనారోగ్యముతో నీవుంటే నీ అనారోగ్యం మీద చేతులు పెట్టండి, దేవుని హస్తము దిగబోతుంది. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చే దేవుడు. అప్పులు ఉన్నట్లయితే అప్పుల కాడిని విర్రగొట్టే దేవుడు. సమాధానము లేని కుటుంబాలు, ఐక్యత లేని కుటుంబాలు, ప్రేమ లేని కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు, భార్యాభర్తల మధ్య ఎడబాటును తీసుకువచ్చేటివి ఏమున్నాయో దేవుడు ఈరోజు కట్టబోతున్నాడు. దేవుని కృప, దేవుని బలము, దేవుని శక్తి, దేవుని ఆత్మ కదలబోతుంది. దేవుని బిడ్డల ఇప్పుడే నీకు అద్భుతము చేయబోతుండు. దీర్ఘకాల వ్యాధులు ఐసీలో ఉన్నా, నీవెక్కడ ఉన్నా దేవుని కృప దిగబోతుంది. దేవుని మహిమ కలిగిన హస్తము దిగబోతుంది. దేవుని యొక్క అపారమైనటువంటి శక్తి దిగబోతుంది. రిసీవ్ చేసుకోండి దేవుని బిడ్డలారా. రబ షంద రికల రకతో రికియాల రబ బాబా. ఓ థ్యాంక్ యూ లార్డ్. మా బిడ్డలు నాయన ఎవరైతే వర్తమానము విని అయ్యా
వారు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, ఈ ప్రార్థనకు ఏకీభవిస్తున్నారు. నాయన, దీర్ఘకాల వ్యాధులను, థైరాయిడ్, షుగర్, బీపీ, గుండె జబ్బులు, లివర్ జబ్బులు, అయా కిడ్నీ జబ్బులు, అయా మైగ్రేన్ హెడేక్, మోకాల నొప్పి, చేతి నొప్పులను, అయా ఆర్థోపెడిక్ పెయిన్స్, అయా చెవి నొప్పి, కన్ను నొప్పి, పంటి నొప్పి, ఏ విధమైన నొప్పుల చేత, బానిసత్వపు రోగాల చేత బాధించబడుతున్నాయో ఇప్పుడే నీ ప్రియులకి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసు నామములో మీరు పొందిన గాయముల చేత ఈ బిడ్డలకి సంపూర్ణ స్వస్థత. బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనని గర్భము కనాల ప్రభువా, యేసు నామములో తల్లులు అవుదురుగాక, తండ్రులు అవుదురుగాక ప్రభువా. పేదరికము, దారిద్రత, గొడ్డుతనం లయమైపోవునుగాక. కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మది లయం అయ్యా నింపబడునుగాక. లేకుండా చేస్తున్న దురాత్మను లయపరుస్తున్నామయ్యా తండ్రి. అనుమానం అనే దురాత్మ, కుటుంబాలను పీడిస్తున్న దురాత్మ, తాగుడనే దురాత్మ, వ్యభిచారము, అయా దొంగతనాలు, ఏ విధమైన సాతాను శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత ఏ బిడ్డలు అయా బానిసలయ్యారు, బంధించబడ్డారు, ఇప్పుడే నీ హస్తము తాకునుగాక, ఇప్పుడే నీ ఆత్మ తాకునుగాక, ఇప్పుడే నీ రక్తము వారి మీద ప్రోక్షిస్తున్నాను. ముట్టండి, తాకండి, వర్ధిల్లింప చేయండి అయ్యా. మా బిడ్డలను నాయన ప్రార్థించేవారిగా, ఉపవాసముతో నీ వైపు చూసేవారిగా, నీ సన్నిధిలో ఆనందించేవారిగా, నీ వాక్యం ప్రకారము నడుచుకునే కుమారులుగా, కుమార్తెలుగా, కుటుంబాలుగా వండునుగాక. దీర్ఘాయు, బలము, శక్తి, ఆరోగ్యముతో నింపబడునుగాక, నింపబడునుగాక, నింపబడునుగాక. అయ్యా, నీ యొక్క పరలోకపు ఆనందముతో ప్రతి కుటుంబాన్ని నింపి, నడిపించి, బలపరిచి మీ మహిమ కలిగిన హస్తములోనికి ప్రతి బిడ్డను సమర్పించుకొని అయ్యా యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్.